హలో అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల నుంచి నేను అప్డేట్ మీకు ఇవ్వలేదు. అమ్మ గురించి ఏం జరిగింది, అలానే ఇప్పుడు ఉమాకి ఎలా జరుగుతుంది, ఏంది పరిస్థితి అని చెప్పి వీడియోస్ కూడా ఎక్కడా కూడా పెట్టలేదు. కాబట్టి అన్నీ షార్ట్స్లో పెట్టుకోలేక, బికాజ్ నేను తిరుగుతూ ఉన్నానండి చాలా పనుల మీద. లైక్ అమ్మ కోరికలు కావచ్చు, అమ్మకి కొన్ని మిత్స్ ఉంటాయి కదండి. అక్కడికి వెళ్తే తగ్గిపోద్ది, ఇక్కడికి వెళ్తే తగ్గిపోద్ది, అక్కడ ప్రశ్నకి వెళ్ళాలి, ఇక్కడ ఏదో జాతకాలు చూపించుకుంటే అయిపోద్ది అని ఉంటాయి కదండి. సో వాటిపైన ఎందుకు ఏమున్నా సరే అవి తీర్చుదాము నేను చిన్న కోరిక, ఎక్కడ బాగుంటుందనే ఉద్దేశం మీద అది తిరుగుతూ ఉన్నా. అండ్ ఆల్సో ఈ మధ్య గ్యాప్లో అసలు మా అమ్మకి క్యాన్సర్ ఉందా లేదా అనే ఒక డౌట్ రిపోర్ట్ వచ్చిందండి. ఆ డౌట్ రిపోర్ట్ గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ ఆల్సో కొన్ని కామెంట్స్ ఉన్నాయండి. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రంగా, ఇప్పుడున్న పరిస్థితికి ఎవరైనా మీరు ఒక 1000 మంది చాలా మంది నాకు ఎంతైతే జాలి చూపిస్తున్నారో అందులో ఒకరు ఇద్దరు ఎట్లా ఉన్నారనంటే ఊరికే తమాషకి కామెంట్ పెట్టేస్తున్నారండి. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అవి కూడా నేను చెప్తాను. వాటికంటే ముందు ఉమా గురించి మాట్లాడుకుందామండి. ఉమా ఆల్మోస్ట్ రికవర్ అయిపోతుంది. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉందన్నమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఈ మెడిసిన్ వాడడం వల్ల, ఈ సర్జరీ కోసంగా ఉన్న వాటి వల్ల. అది కూడా 2 డేస్లో తగ్గిపోద్ది అన్నారు డాక్టర్ గారు. సో అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అమ్మ గురించి చెప్పాలి. అమ్మ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ నైట్ టైమ్స్ ఆ నొప్పి, ఆ పెయిన్ ఏదైతే ఉందో అస్సలు తట్టుకోలేకపోతుందండి. తను అసలు తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ నొప్పిని మెడిసిన్తో ఎంతవరకు నెట్టుకెళ్ళాలనేది కూడా తెలియట్లా. రిపోర్టు ఏదైతే ఉందో ఆ బయాప్సీ కోసం భయంకరంగా వెయిట్ చేస్తున్నాం. కొంతమంది 2 వీక్స్ అంటున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలా అయితే ఉందనంటే ఆ రిపోర్ట్లో చాలా ట్విస్ట్ అండి. క్యాన్సర్ కణాలు కనిపించట్లేదు అని వచ్చింది రిపోర్టు. చాలా షాక్ అయిపోయామండి. ఏంది ఇక్కడేమో సమ్ కైండ్ ఆఫ్ గడ్డలు ఉన్నాయి, ఆ గడ్డల వల్ల క్యాన్సర్ వచ్చేసింది అన్నారు. అక్కడికి వెళ్తే అమ్మ ఈమెను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, 4 రోజుల్లోనో 4 నెలల్లోనో 5 నెలల్లోనే ఉండదు ఈమె, మంచిగా కడుపు నిండా మంచిగా పెట్టండి, బాగా చూసుకోండి, కోరిందల్లా ఇప్పించండి, ఎక్కడెక్కడ తిప్పాలో అక్కడంతా తిప్పేసేయండి అని ఓళ్ళనే. ఇక్కడ ఇంకొక డాక్టర్ కాడికి వెళ్తే కన్ఫామ్ అయిపోయింది చాలా కష్టం. మాకు ఏడుపులు ఒకటే తక్కువ. ఏడ్చుకుంటా ఏడ్చి అయిపోయింది. ఆ ఏడుపుల్లో అమ్మని అక్కడికి తీసుకెళ్లే దాంట్లో ఓకే ఇక్కడికి ఏదో ఈ జాతకం ఏదో చూపించుకుంటే బాగుంటుందని వాళ్ళు అనుకోవడమో, వీళ్ళు చెప్పడమో అన్నీ ట్రై చేస్తాం. ఎక్కడ కోరిక ఉంటుందో, ఎక్కడ చిన్న హోప్ ఉంటుందో ప్రతి దగ్గరికి వెళ్ళాం. అలా వెళ్తూనే తిరుగుతూ ఉన్నాం. ఈ గ్యాప్లో దరిద్రపు కామెంట్స్ ఏంటంటే మీరెందుకు ఇంకా సర్జరీ మీద వీడియోస్ చేస్తున్నారు, ఆ వీడియోస్ చేయడం ఆపేయచ్చు కదా, మీకు సర్జరీకి సరిపడా డబ్బులు వచ్చేసాయి కదా అని కామెంట్ అండి. ఎంత దారుణం అంటే మేము ఫస్ట్ నుంచి యూట్యూబర్స్, ఇప్పుడు ఈ సర్జరీ వచ్చింది కదా అని చెప్పి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాల. సో అంతకు ముందు నుంచి కూడా మేము వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్ ప్రకారంగా మేము తీసుకున్నాం. వీడియోస్ పెడితే చాలా డబ్బులు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అని అనుకునే వాళ్ళందరూ అలాంటిది ఏమి ఉండదండి. ఎంతో కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మాకు ఇందుకు ఉపయోగపడుతుందో లేదో ఉపయోగపడదో వాట్ ఎవర్ ఎన్నైనా అనుకున్నా, సర్జరీ అయిపోయింది కదా అది ఆపేయచ్చు కదా, ఎందుకు ఇట్లా ఉన్నారో అసలు అర్థమే కాదండి. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ కామెంట్స్ ఉమా చూడకపోతే నేను అసలు దీని కానీ పట్టించుకోను, గమ్ముగా డిలీట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే చాలా దరిద్రులు ఉంటారు. మనం అందరికీ నచ్చాలని లేదు, దేవుడే కొంతమందికి నచ్చడు. నేను మామూలు వ్యక్తులం, మేము ఎందుకు నచ్చుతాం. సో మేము అలానే ఉమా కూడా అనుకుంటుంది. కాకపోతే ఈ కామెంట్ని కొంచెం బాగా ఎక్కువగా తీసుకొని బాధపడతా. ఆల్రెడీ ఆ పిల్ల ఉన్న పరిస్థితికి వీటిని తీసుకోవడం. ఇంకొంతమంది ఏందన్నా డౌన్ఫాల్ నీకు స్టార్ట్ అయిపోయినట్టుంది, అందరికీ అక్కడ వేస్తారు, ఆ అమ్మాయి దగ్గర ఇరుక్కుంటారో ఈ అమ్మాయి దగ్గర ఇరుక్కుంటారో, నువ్వు ఏకంగా నీ ఫ్యామిలీ వల్ల ఇరుక్కుపోయావన్నా, నీ జీవితం అక్కడతో అయిపోయింది. ఏమైపోయింది నా జీవితం? నా తల్లికి బాగాలేదు, నా తల్లికి బాగాలేకపోతే నేను వీడియోస్ చేయలేదు అంతే. వీడియోస్ చేయకపోయినంత మాత్రం డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయిందనంటే ఏం కాదు. ఈ రోజే నా జీరో, ఈ రోజు నుంచే నేను మళ్ళీ ఎదగదాం అనుకుంటా, మళ్ళీ వీడియోస్ చేసుకుంటా. నాకేం కాలా. ఎంత డౌన్ఫాల్ అయిపోయినా, ఎంత పోయినా, ఎంత ఉన్నా తల్లి లేకపోతే ఎందుకా బతుక? తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించుకోవడానికి లేకపోతే ఎందుకు ఆ బతుకు? ఎందుకు మీరు ఇలా కామెంట్లు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మోస్ట్లీ నేను కామెంట్స్ బ్లెస్సింగ్స్ కోసమే చూస్తున్నా. అక్కడికి వచ్చేసి ఇంకా ఉన్నాయండి చిన్నవే. ఆ చిన్నవి వాళ్ళకి చాలా చిన్నవి, మాకు చాలా పెద్దవి. అవి ఎంత బాధపడతామనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. దీని గురించి ఎక్కువ ప్రసంగించాల్సిన వద్దు, ఆపేద్దాం. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి రిపోర్ట్ అండి, బయాప్సీ రిపోర్టు ఎంత మేము షాక్ అయిపోయామనంటే, ఆ క్యాన్సర్ కణాలు లేవన్న తర్వాత
అమ్మా ఇంకా పొట్టేళ్ళు, గుండ్లు, టెంకాయలు అని ఏందేందో కోరికలు ఏదో అనుకునేసాం. కింద వచ్చేటప్పటికి అది మళ్ళీ ఇంకొకసారి రిపోర్ట్ చేయాలి. మేబీ ల్యాబ్ వాళ్ళది ఏదైతే మిస్టేక్ అయినా అయి ఉండొచ్చు. శాంపుల్ కోసం తీసిన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కాకుండా ఇంకొక ప్లేస్ నుంచి అయినా తీసి ఉండొచ్చు అని అంటున్నారు. అక్కడ మళ్ళీ డౌట్ క్రియేట్ అయింది, ఉందా లేదా అని. ఉండకపోతే మీ పుణ్యమేనండి. మీ వల్లనే, కేవలం మీ ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ వరుసగా ఉన్న ఓపిగ్గా నేను కాళ్ళు అందరే పట్టుకొని కడుక్కుంటానండి. మా అమ్మకి బాగైపోతే ఏమేమి చేయాలో అన్నీ చేస్తానండి. అంటే ఎంతవరకు దూరం వెళ్ళాలో అంతవరకు కూడా నేను వెళ్తాను. అంటే నేనేం చేయలేదండి. ఇది ఇప్పుడు మా అమ్మని మోసుకొని 1 కిలోమీటర్ పరిగెత్తేది కాదు ఇది. అంటే నా చేతిలో ఏం లేనిది. నేను చేయగలిగిందల్లా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికైతే బాగుంటుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడనంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. కొంతమంది క్యూర్ అయిపోయినారు, కొంతమంది అలా అయిపోయింది, కొంతమంది అక్కడ ఇక్కడ అంటూ ఉంటే హోప్ దొరుకుతూనే ఉంది. చాలా హ్యాపీ అండి. కేవలం బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే కామెంట్స్ చూసుకుంటూనే ఉన్న డిప్రెషన్ మొత్తం నేను తగ్గించుకుంటున్నాను. మా అమ్మకి మా ఉమాకి తగ్గిస్తాను. సో మీ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇలానే ఇస్తుండాలని కోరుకుంటున్నానండి. రోజుకి ఒక్క సెకండ్ తలుచుకోండి మీరు మనసులో, చాలు మా అమ్మకి బాగుండాలని, నాకు చాలు. ఎక్కడో దగ్గర దేవుడు ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఊరికే వదిలేస్తాడేమో, ఆ పానీలే అని వదిలేస్తాడేమో అని ఒక చిన్న కోరిక. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, బేసిక్గా ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని మళ్ళీ అంటున్నారు. పొరపాటున లేదు, అసలు ఏం కాలేదు అని అంటే మాత్రం అండి, అంటే గడ్డలు అయితే ఉన్నాయండి, అది నిజమే. గడ్డలు లేవైతే అనుకోవచ్చు, గడ్డలు ఉన్నాయి, అవి పెట్ స్కాన్లో నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్లు చూస్తే ఏమో కనిపిస్తుంది, ఈ రిపోర్ట్లో లేదు అని అంటే మాకు నమ్మకం అయితే చాలా తక్కువ. కానీ నమ్మకం కేవలం ఇంతమంది కోరుకుంటున్నారు కదా అనే ఒక పెద్ద నమ్మకం అండి. అమ్మ అయితే చాలా యాక్టివ్గా ఉన్నట్టు నటిస్తుందండి. మా అమ్మ యాక్టివ్గా లేదు. మా అమ్మ రోజు రాత్రులు ఏడ్చుకుంటూనే ఉంది. ఉదయం లేచినప్పుడల్లా ఏమీ తెలియనట్టుగా, అంటే మామూలుగా మా అమ్మ ఎలా ఉంటుందో మాకు తెలుసు కదా, ఏమీ తెలియనట్టుగా నటిస్తుంది. మాకు ఆ బాధ తెలియకూడదని. రికవర్ అయితే అయిపోద్దని నాకైతే నమ్మకం ఉందండి, 100% నమ్మకం ఉంది. ఇలానే మా అమ్మకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. బయాప్సీ రిపోర్ట్ ఒక 2 రోజుల్లో వస్తుందంట. 2 రోజులు వచ్చిన తర్వాత నుంచి ఆ దాంట్లో ఉన్న రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ తర్వాత నుంచి మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అమ్మ మీ వల్లనే నవ్వుకుంటుందండి. ఇంతమంది ఉన్నారు కదా, నాకేం కాదు అని చాలా ధైర్యంగా ఉంది. మోస్ట్లీ బ్లెస్సింగ్ కామెంట్సే చూడండి. నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉంటే నా మీద వేసుకోండి. ఎందుకురా ఇట్లాంటి దరిద్రులు, నన్ను ఏమైనా అడుగునేసండి. ప్లీజ్ అండి, బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉండండి. మా అమ్మని తిరిగి తెచ్చుకోవాలండి నేను. థ్యాంక్స్ అండి, బాయ్.